గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. రాసిన పత్రిక మొదటి అధ్యాయం 24వ వచనం నుంచి 32 వరకు చదువుకుందాం. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరచుకొనున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలము పొందుచు ఒకరి యొడల ఒకరు కామతప్తులైరి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను లోభము చేతను ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము నరహత్య కలహము కపటము వైరమను వాటితో నిండిన వారై కొండెగాండ్రును అపవాదకులును దేవద్వేషులును హింసకులును అహంకారులును బింకములాడువారును చెడ్డవాటిని కల్పించువారును తల్లిదండ్రులకు అవిధేయులును అవివేకులును మాట తప్పువారును అనురాగరహితులును నిర్దయులునైరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. యొక్క సాయంత్రకాల సమయంలో మీ సన్నిధికి చేరి సంఘంగా ప్రభువా నాయన మీ వాక్యాన్ని ధ్యానించడానికి మమ్మల్ని ఇక్కడ చేర్చిన విధానాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం ప్రభువా. మా ఎడల మీరు కలిగి ఉన్న ఉద్దేశాలను బట్టి ప్రణాళికలను బట్టి నాయన మీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని పట్టించుకునే దేవుడవుగా ఉంటున్నందుకు ప్రభువా నాయన మమ్మల్ని నిత్యం వాక్యం ద్వారా పోషిస్తూ బలపరుస్తూ నడిపిస్తున్నందుకు ప్రభువా నాయన మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం ప్రభువా. ఈ సమయంలో ప్రభువా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ప్రతి ఒక్కరు కూడా మీ వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభువా నాయన అలాగే ఆలోచించడానికి సహాయం దయచేయమని, మా ఆలోచనలు ప్రభువా మా తలంపులు ప్రభువా నాయన మీపై కేంద్రీకృతం చేయడానికి సహాయం అనుగ్రహించమని ప్రాధేయపడతా ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవ మీరే మాట్లాడమని, వినగలిగే చెవులు గ్రహించగలిగే హృదయం లోబడే మనస్సు మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని, అంధకార శక్తులను లయపరచమని మరొకసారి ప్రభువా నాయన మమ్మల్ని అందరిని బట్టి మాకు దయచేసిన గొప్ప తరుణాన్ని బట్టి మమ్మల్ని స్తుతిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. ఒక ఇద్దరు షాప్ కీపర్స్ ఉన్నారంట. అంటే ఈ వ్యాపారం చేసుకునే వాళ్ళ దుకాణాలు రోడ్డుకి ఒకవైపు ఒకరిది ఇంకొక వైపు ఇంకొకరిది, అంటే ఒకరికొకరు కనిపించే విధంగా వాళ్ళ దుకాణాలు ఉన్నాయి. అయితే ఒక దుకాణంకి ఎవరైనా కొనడానికి వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళని చూసి నా దగ్గరికి వచ్చారని నవ్వుతూ అలాగ ఒక్కరంటే ఒకళ్ళకి కొంచెం అసూయ ద్వేషం ఇలా బాగా పెరిగిపోతే ఒక రోజు, అంటే ఇది నిజంగా జరిగింది కాదు, స్టోరీ లాంటిది. అయితే ఒకరోజు అందులో ఒక ఆయనకి దేవదూత కళ్ళలోకి వచ్చి నీకేం కావాలంటే అడుగు ఇస్తాను, కాకపోతే నీకేమిస్తానో దానికి 2 అంతలు నీకు ఎదురుగా ఉంది కదా షాపు, ఆయనకి ఇస్తాను, నీకు ఒకటి ఇస్తే ఆయనకి 2 ఇస్తాను, నీకేం కావాలో కోరుకోమంటే చాలాసేపు ఆలోచించి నాకు ఒక కన్ను పోయేటట్లు చేయమని
చెప్పాడంట. సో మన మనుషులకి అంటే ఇటువంటి ఆలోచనలు మనకు తెలుసు. మన స్వభావమే పాపపు స్వభావంగా ఉంది. అంటే మనకు అనిపించవచ్చు ఇల్లస్ట్రేషన్, నాకు ఇలాంటివి లేవండి, నేను మంచోడినండి అనిపించవచ్చు. ఈ రోజు వాక్య భాగం కూడా మనం చదువుతున్నప్పుడు ఇదంతా నాకు కాదు వేరే ఎవరికో అనిపిస్తుంది. కానీ మనం ఈ వాక్యాన్ని మనం చదువుకొని మనం ధ్యానం అంటే మనకి దేవుడు మాట్లాడుతున్నాడని అర్థం చేసుకోవడం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి వాక్యం కూడా ప్రతిది కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. అది మనం అర్థం చేసుకొని మనం కానీ ధ్యానం చేయగలిగితే మన జీవితాలని దేవుడు మార్చే అవకాశం మనకు ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ 24 నుంచి 32 వచనం వరకు చూస్తే చాలా చాలా భయంకరమైన వచనాలండి ఇవన్నీ కూడా. ఎందుకంటే అంటే ఇలాంటి మాటలు మనం వినకూడదు అనిపిస్తుంది అలాంటి వచనాలు. ఎందుకంటే మనం ఎంత తప్పులు చేసినా, ఏం చేసినా, ఎన్ని పాపాలు చేసినా మళ్ళీ ఒక రోజు మనం పరిస్థితి బాగాలేదని అర్థం చేసుకొని దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి, దేవా మమ్మల్ని క్షమించు, ఇంకా చేయమని అటువంటి అవకాశం ఉంటదని అనుకుంటాం. కానీ దేవుడే మనల్ని పాపానికి అప్పచెప్పాడు అనుకోండి, మనల్ని పాపానికి వదిలేశాడు అనుకోండి, అది భయంకరమైన పరిస్థితి. అది ఎవరికి, మనం వాక్యాన్ని ధ్యానిస్తున్న మనకి ఈ సాయంత్రకాల సమయంలో ఉన్న మన ఎవరికి జాయిన్ అయిన ఎవరికి కూడా ఇటువంటి పరిస్థితి రాకూడదని మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇది చాలా భయంకరమైన పరిస్థితి. సో ఇది అది మనం ఈ 24 నుంచి 32 వరకు చూసినప్పుడు అవి మనం చాలా చాలా గుర్తు పెట్టుకోవాలి. దేవుని యొక్క లక్షణాలు, అలాగే మనిషి యొక్క భయంకరమైన పరిస్థితి మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఈ వచనాల ద్వారా మనం నేర్చుకున్నది. 24వ వచనం చదువుతున్నాను చూడండి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. ఇక్కడ చూస్తే ఇంగ్లీష్ లో అయితే దేర్ ఫోర్ అని ఉంది, కాబట్టి అని. అలాగే ఇక్కడ చూస్తే ఈ కారణం చేత, లేకపోతే ఈ హేతు చేత అని ఉంది. ఎందుకు ఈ హేతు అంటే ఏ హేతువు ఏం కారణం అండి? ఈ కారణం అంటే పైన అంటే మనం గడిచిన వారం ధ్యానం చేసిన అన్నిటికీ కొనసాగింపు ఇది. సో గడిచిన వారం మనం ధ్యానం చేసిన మాటలన్నిటిని ఆ యొక్క 18వ వచనం నుంచి మనం చదివాం. ఆ అన్నిటిని గురించి చెప్తా ఉన్నాడు అనమాట. అంటే మనం గడిచిన వారం మనం ధ్యానం చేసినప్పుడు మూలంగా రూట్ సిన్ ఒకటి ఉందని మనం అనుకున్నాం. ఏంటంటే మూల పాపం ఒకటి ఉంది, దాని వల్లనే మనిషికి ఇటువంటి నేచర్ వస్తుంది, లేకపోతే ఇటువంటి భయంకరమైన పరిస్థితి, ఇటువంటి దుర్నీతి ఇదంతా వస్తుందని అనుకున్నాం. అదేంటి మూల పాపం ఏంటని ఎవరికైనా గుర్తుందా? భక్తిహీనత. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. భక్తిహీనత అన్నది చాలా భయంకరమైనది. అంటే ఏంటి? దేవుని అంటే గౌరవం లేకపోవడం, భయం లేకపోవడం అన్నది చాలా భయంకరమైన పరిస్థితి. మనము చాలా ఈ రోజుల గడిచే కొలది మనకి ఏది పాపం అన్నది, ఏది ప్రాముఖ్యమైనది అన్నది తెలుసుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతా ఉన్నాం. మనం మటుకు వాక్యాన్ని అన్నిటిని పట్టుకొని దేవునికి భయపడి దేవునికి గౌరవించాల్సిన అవసరం ఉందండి. అది లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి. ఆ పరిస్థితి అనంటే తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. ఇదేంటండి? దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడు, కృప కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు అని విన్నాం కదా. మరి దేవుడే అపవిత్రతకు అప్పగించడం అంటే ఎలాగ అర్థం చేసుకోవచ్చు? దేవుడు అపవిత్రతకు అప్పగించడం అంటే ఏంటి? దేవుడే అపవిత్రతకి ఎందుకు అప్పగిస్తున్నాడు?
అంటే ఇప్పుడు మనం పాపం చేయడానికి మనం అంటే ఎవరైనా పాపం చేస్తున్నారు, లేకపోతే తప్పులు చేస్తున్నారు, లోకంలో దేవుడిని నమ్మని వాళ్ళు, దేవుడు అంటే భయం లేని వాళ్ళు అనుకుందాం. దేవుని వల్లనే వాళ్ళు అలాగ అయిపోయారని అనుకోవచ్చా? అంటే వాళ్ళు పాపం చేయడానికి కారణం దేవుడు అనొచ్చా? పాపం చేయడానికి దేవుడు కారణం కాదు. దేవుని యొక్క కృపను వారు దుర్వినియోగం చేసి వారు కామకత్వానికి లేకపోతే అవిధేయతకు ఉన్నప్పుడు దేవుడు వారిని భ్రష్ట మనస్సు ఇచ్చేస్తాడు, కలుగు చేస్తాడు. ఇంకా అంటే కొంతమంది ఇలా కూడా అడగొచ్చని నేను చెప్తున్నా. అంటే వాళ్ళు దేవుడు అప్పగించాడండి అని దేవుడి వల్లనే వాళ్ళు అలాగా అనే తప్పుడు ఆలోచనలోకి వెళ్ళే అవకాశం ఉంది కదా అని చెప్తున్నాను. సో ఇక్కడ మనం ఎలాగ అర్థం చేసుకోవాలంటే, దేవునికి ఫోర్ నాలెడ్జ్, అంటే ముందుగానే అన్ని తెలుసు దేవునికి. ఆయన సార్వభౌముడు, అలాగే ఆయనకి సమస్త అధికారం ఉంది, అలాగే ఆయనకి అన్ని తెలుసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరు మారు మనసు పొందుతారు, ఎవరు పొందరు, ఎవరు ఇంకా జీవితాంతం వాళ్ళని అంగీకరించరు, యేసు ప్రభు వారిని అంగీకరించరు, కంప్లీట్ గా ఎవరు దేవుణ్ణి అసలు కంప్లీట్ గా వదిలేశారు, అంటే దేవుడిని వైపు చూడని వాళ్ళు ఎవరున్నారు అని దేవునికి తెలుసు. కాబట్టి దేవుడే ముందు రియాక్ట్ అవ్వగలడు మనకన్నా. అంటే మనకన్నా ముందు దేవుడు స్పందించగలడు కదండి. దేవుడికి అన్ని ముందుగానే తెలుసు. కాబట్టి మనం చూస్తే చాలాసార్లు మనం బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు, మనం తల్లి గర్భంలో రూపింపబడక ముందే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అని ఉంటది, విశ్వాసుల గురించి మాట్లాడుతున్నప్పుడు అలాగా. సో దేవుని యొక్క ప్రణాళికల్లో మనం ఉన్నామంటే, అంటే దేవుడు మన యొక్క ప్రతి ఆలోచనలు ఎరిగిన వాడు గనుక అటువంటి ఆ విధంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని అంటే మిస్అండర్స్టాండ్ చేసుకునే అవకాశం ఉంది, అంటే తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అందుకని మనం ఆ విధంగా అర్థం చేసుకోకూడదు. దేవుడికి అన్ని ముందు తెలుసు కాబట్టి ఆయనే మనకన్నా ముందు స్పందించగలడం. అందుకని చూడండి, రక్షణ పొందినప్పుడు మనిషి వైపు నుంచి ఆలోచించినప్పుడు నేను ముందు విశ్వసించానని మనకు అనిపిస్తుంది. మనకేమనిపిస్తుంది అంటే, నేను దేవుణ్ణి విశ్వసించాను, ఆ తర్వాత దేవుడు నన్ను రక్షించాడు అనుకుంటాం. కానీ మనం విశ్వసించక ముందే దేవునికి తెలుసు. అందుకని దేవుడు మనల్ని ముందుగానే ఏర్పరచుకున్నాడు అన్న మాట ఉందన్నమాట. సో అలాగా ఆ విధంగా మనం ఆలోచించాలి, కానీ ఇది తప్పుగా అర్థం చేసుకోకూడదు. దేవుడు భ్రష్టత్వానికి అప్పగించాడు, లేకపోతే వాళ్ళని పరస్పరం అవమానించుకోవడం, అపవిత్రతకు అప్పగించాడని 24వ వచనంలో ఉంది. అన్క్లీన్నెస్ కి, అపవిత్రమైన వాటికి, అపవిత్రమైన వాటి చేస్తున్న వాటికి అప్పగించేశాడని దేవుడు వదిలేశాడు. ఇది చాలా భయంకరమైన పరిస్థితి కదా, దేవుడు వదిలేయడం అన్నది. ఇంకా దేవుడు మనకు ఒకే ఒక ఉంది, ఎవరు మనల్ని క్షమించినా, ఎవరు మనల్ని ప్రేమించకపోయినా మనకున్న ఒకే ఒక ఒకే ఒక మార్గం ఏంటంటే యేసు ప్రభు వారు. ఆయన దగ్గరికి వెళ్ళి, దేవుని దగ్గరికి వెళ్ళి మనం క్షమించమని మారు మనసు పొంది అట్లా చేయొచ్చు. కానీ దేవుడే మనల్ని ఆ భ్రష్టత్వానికి లేకపోతే అపవిత్రతకు అప్పగించడం అంటే చాలా భయంకరమైన పరిస్థితి. సో అది మనకి ఎవరికి రాకూడదు. అయితే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు, తమ శరీరములు పరస్పరం అవమానపరుచుకున్నట్లు అప్పగించమని, దానికి కారణం మనం భక్తిహీనత అని ముందు చూసాము. అలాగే 25వ వచనంలో కూడా చాలా చక్కగా ఉంది దానికి కారణం ఏంటని చూద్దాం. 25వ వచనం చదువుతారా? అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. వరకు ఉన్నాడు. ఆమేన్. సో ఎందుకు 25వ వచనం ప్రకారం మనం చూస్తున్నప్పుడు, ఎందుకు దేవుడు అపవిత్రతకు అప్పగించాడు వాళ్ళని? ఎందుకండి? సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును, అంటే ఏంటి? దేన్ని దేవుడు అసహించుకుంటున్నాడు అంటే ఏంటి? విగ్రహారాధన కదా. విగ్రహారాధనని, లేకపోతే దేవునికి బదులుగా వేరొక దేవుని ప్లేస్ లో దేవునికి ఇవ్వాల్సినటువంటి
స్థుతుల్ని, దేవునికి చెందాల్సినటువంటి ఆరాధనని వేరే దేనికి చెందిన, అందుకనే అక్కడ చూడండి, యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్ అంటే ఇది ఖచ్చితంగా మనం అందరం కూడా ఆమేన్ అనాల్సింది. ఎందుకంటే ఆయనే స్తోత్రార్హుడు, ఇంకెవ్వరు కాదు. సృష్టికర్త ఆయన, మనల్ని పోషించేవాడు, మనల్ని నడిపించేవాడు, సృష్టిని అంతటిని నడిపిస్తున్నవాడు, సృష్టిని క్రియేట్ చేసింది ఆయనే. అది మనం మర్చిపోయి ఆయనకి ఇవ్వాల్సిన గౌరవాన్ని వేరే వాటికి ఇస్తాం. మనకి తెలియక మన స్వభావానికి, అంటే మన స్వభావం ఆ విధంగా ఉంది. దేవునికి తప్ప దేవుణ్ణి గౌరవించకుండా వేరే వాళ్ళని గౌరవించడం, వేరే పద్ధతుల్ని గౌరవించడం, రకరకాలుగా దేవుణ్ణి బదులు వేరే రీప్లేస్ చేసేస్తా ఉంటాం. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు చదువుతారా? మత్తయి సువార్త 4వ అధ్యాయం 8 నుంచి 10 వరకు. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి, ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటినన్నిటినీ నీకిచ్చెదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని రాయబడి ఉన్నదని. చూడండి, ఇక్కడ చూస్తే సైతాను కూడా మన ఆరాధనను కోరుకుంటుందని అర్థం అవుతుంది. సైతాను కూడా అదే యేసు ప్రభు వారికి ఈ లోకాన్ని చూపించి, లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క అందాలని, లేకపోతే ఆ యొక్క కట్టడాలు, లేకపోతే ఆ యొక్క రాజ్యాలు, ఇవన్నీ చూపించి, ఇవన్నీ కూడా నీకు ఇచ్చేస్తాను, నువ్వు నాకు నమస్కారం చేయమని చెప్తాం. సో అంటే సైతాను కూడా ఆరాధన కావాలి. మనం దేవునికి చెందాల్సిన ఆరాధన దేవునికి చెందకపోతే అది ఆటోమేటిక్ గా అపవాదికి, సైతానికి చెందుతుంది, మనకు తెలిసినా తెలియకపోయినా. ఇది సత్యం. చూడండి, మనం సినిమాలు, లేకపోతే సీరియల్స్, లేకపోతే ఏమన్నా చూసి, లేకపోతే దేన్నన్నా పొగుడుతూ, లేకపోతే దేవునికి చెందాల్సినటువంటి వాటిని వేరే వాళ్ళ వాటికి ఆపాదించడం వల్ల చాలా అది సైతానికి చెందుతుంది. చూడండి, ఒక విగ్రహాన్ని, లేకపోతే ఒక క్రీడని, కొంతమంది ఒక క్రీడను ప్రేమించి అదే దీనిగా టైం స్పెండ్ చేసి అదే దాన్ని వర్షిప్ చేస్తూ, కొంతమందికి చూడండి రకరకాలుగా ఉంటాయి. కొంతమందికి పిల్లలే ఇంకా వాళ్ళకి సర్వం, లేకపోతే కొంతమందికి తల్లిదండ్రులే సర్వం, లేకపోతే కొంతమందికి హస్బెండే సర్వం, లేకపోతే కొంతమందికి వైఫే సర్వం. అట్లా ఉండకూడదు. ముఖ్యంగా మనం దేవునికి అందరం లోబడి ఉండాలి. అప్పుడే సరైన రిలేషన్షిప్స్ మన సంఘంలో గాని, కుటుంబాల్లో గాని, వ్యక్తిగతంగా దేవునితో సంబంధంగానే ఉంటది. ఆరాధన అన్నది చాలా చాలా ప్రాముఖ్యమైందండి. అందుకనే ఇక్కడ చూస్తే చూడండి, ఏదో సంబంధం లేకుండా ఉన్నటువంటి సడన్ గా దేవుని సత్యానికి, సృష్టికర్తకి పూజించారని అని సడన్ గా యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు అన్నది ఎందుకలా ఉందనిపిస్తుంది మనకు మొదట చూస్తే. కానీ అదంతా వర్షిప్ కి సంబంధించింది, ఆరాధనకు సంబంధించింది. దేవుణ్ణి స్తుతించడం, ఘనపరచడం అన్నది క్రైస్తవులంగా, విశ్వాసులంగా మనం ఎక్కువగా చేయవలసింది. సో అది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యత. ఊరకనే నోటితో ఆరాధించడం మాటకే కాదు, గాని మన హృదయాలన్నవి దేవునికి అనుగుణంగా, దేవుని చిత్తానుసారంగా మనం సమర్పించుకొని, సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు కూడా యేసు ప్రభు వారు ఆ యొక్క రానున్న దినాల్లో ఆత్మతో, సత్యంతో ఆరాధించే ఆరాధికులు వస్తారని ఉంది. అది ఇప్పుడే ప్రారంభమైపోయిందని ఉంది. అంటే యేసు ప్రభు వారి జీవితం ద్వారా ఆ యొక్క ఆత్మతో, సత్యంతో ఆరాధించే ఆరాధన ప్రారంభమైపోయింది. సో మనం కూడా ఆత్మతో, సత్యంతో దేవుణ్ణి ఆరాధించి, ఆయన్ని గణపరిచి, ఆయన చిత్తానుసారంగా, వాక్యానుసారంగా మన జీవితాల్ని నడిపించుకోవాల్సిన అవసరం ఉందండి. సో ఇందులో దేవుని యొక్క లక్షణం, ఆయన యొక్క పేరు మీకేమన్నా గుర్తొస్తుందా? నిర్గమకాండము 20వ అధ్యాయం 5-6 వచనాలు చదువుతారా? నిర్గమకాండం 20వ అధ్యాయం 5-6 వచనాలు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానకు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో
3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. చూడండి, దేవుడు రోషం కలిగిన దేవుడు. ఇంగ్లీష్ లో అయితే జెలస్ గాడ్ అని ఉంది. రోషం కలిగిన దేవుడు. ఆయనకి చెందాల్సిన ఆరాధన వేరే వాటికి, వేరే జంతువులకి, లేకపోతే వేరే థింగ్స్ కి, వస్తువులకి, వాటికి వీటికి ఆపాదించి, విగ్రహాలకి ఆపాదించి, లేకపోతే మన పిల్లలకి ఆపాదించి, తల్లిదండ్రులకి ఆపాదించి, మన సొంతంగా మనకు మనమే ఆపాదించుకొని ఇలాంటివి చేసినప్పుడు దేవుడు చాలా మనం కోపం తెప్పించిన వాళ్ళం అవుతాం. మనం గడిచిన వారం కూడా మనం చూసాం, అంతకు ముందు వారం దేవుని యొక్క కోపం గురించి, ఆయన యాంగర్ గురించి. అది చాలా భయంకరమైంది. ఆ దేవుడు అపవిత్రతకు అప్పగించడం అన్నది చాలా భయంకరమైన పరిస్థితి. అది ఎవరికి కూడా రాకూడదు. అది ముందుగానే మనం గ్రహించుకొని ఆయన రోషం కలిగిన దేవుడు అని మనం గుర్తుంచుకోవాలి. ఇంకా చూడండి, నిర్గమకాండంలోనే 34వ అధ్యాయం 14వ వచనం. ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు. ఆయన నామము రోషము గల యెహోవా. ఆయన రోషము గల దేవుడు. ఆయన పేరే రోషము కలిగిన దేవుడు. ఆయన రోషం కలిగిన వాడు. అది మనం జీవితాల్లో ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుని గురించి మనం బాగా అర్థం చేసుకుంటే, ఆయన లక్షణాల గురించి, ఆయన స్వభావాన్ని గురించి ఎంత ఎక్కువగా అర్థం చేసుకుంటే, మనం అంత పాపాత్ములమో, మనం ఎంత దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తామో మనకి ఇంకా ఎక్కువ తెలుస్తుంది. అప్పుడు మనం నిజంగా దేవుణ్ణి ఆరాధికులుగా అయ్యే అవకాశం ఉంటదండి. ఆయన పేరే రోషం కలిగిన. ఎందుకు ఆయన పేరు ఉందంటే ఆయన సహించలేడు. మీరు చూడండి, యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనం. యెహోవాను నేనే, ఇదే నా నామము. మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. చూడండి, ఇది దేవుడు చాలా యెహోవా అన్నాను నేను, నాకు చెందవలసిన స్తోత్రాలని, వర్షిప్ ని నేను వేరే వాటికి చెందనివ్వని అంటున్నాడు. ఇది దేవుని యొక్క స్వభావం. ఆయన యొక్కది. మనకు జలసి అని అంటే, వేరే వాళ్ళకి ఏదైనా ఉంటే మనం జలసి ఫీల్ అవుతాం, లేకపోతే మన అసూయగా అనుకుంటాం, లేకపోతే ఈర్ష్య పడతాం. కానీ దేవుని యొక్క అసూయ అటువంటిది కాదు. అది దైవికమైనటువంటి రోషం. అది తెలుగులో మంచి పదం ఉంది, దైవికమైనటువంటి రోషం. అది మనం అర్థం చేసుకోవాలి. పౌలు భక్తుడు కూడా దీని గురించి, దైవికమైనటువంటి యొక్క జలసి గురించి, యొక్క రోషాన్ని గురించి మాట్లాడుతున్నాడు. 2వ కొరింథీయులు 11వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి, అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసి తిని గాని. చూడండి, కొరింథీ సంఘానికి చెప్తా ఉన్నాడు. ఆయన సంఘంలో ఉన్న విశ్వాసులందరికీ. ఎందుకంటే చాలా మంది అక్కడ విగ్రహారాధన నుంచి దేవుణ్ణి చేసిన వాళ్ళు, దేవుణ్ణి నమ్ముకున్నారు. వాళ్ళందరూ మళ్ళీ విగ్రహాల వైపు తిరగకూడదని దేవుని యొక్క ఆసక్తి, అది ఇంగ్లీష్ లో అయితే జెలసీ అని ఉంది. ఐ హ్యావ్ ఎ గాడ్లీ జెలసీ ఫర్ యూ అని. అంటే దైవికమైనటువంటి అసూయ, లేకపోతే ఆసక్తి ఉంది అని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే మీరు మళ్ళీ ఆ విగ్రహాల వైపు కానీ వాటి వైపు కానీ తిరగకూడదు. దానికి ఉదాహరణ ఏం చెప్తున్నాడంటే, మనందరం కూడా, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా యేసు ప్రభు వారనే పెండ్లి కుమారునికి ప్రదానం చేయబడిన వాళ్ళు. యేసు ప్రభు వారికి అందరం కూడా ప్రదానం చేయబడిన వాళ్ళు. అంటే బెట్రోతలు అయిపోయింది ఆల్రెడీ, దేవునితో ప్రధానం అయిపోయింది. ఎప్పుడైతే ఎవరైతే దేవుని నమ్ముకున్నారో, రక్షణ పొందారో, బాప్తిస్మం తీసుకొని పాపాలు ఒప్పుకున్నారో, దేవుని సన్నిధిలో మారు మనసు పొందారో, వాళ్ళందరూ కూడా దేవునికి ప్రదానం చేయబడినారు. సో ప్రదానం చేయబడిన తర్వాత యేసు ప్రభు వారి కాలంలో ఆ యొక్క మ్యారేజెస్ ఎలా జరిగాయంటే, ఎవరైనా వరుడు ఆ యొక్క వధువుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నప్పుడు, ఒక స్త్రీని వివాహం చేసుకోవాలనుకుంటున్నప్పుడు, ఆ యొక్క వరుడు, అలాగే పెండ్లి కుమారుడు, అలాగే పెండ్లి కుమారుని తండ్రి పెండ్లి కుమార్తె ఇంటికి వెళ్తారు.
వెళ్ళి అక్కడ ఆమెకి ఆమె ఆ యొక్క సంబంధం రిలేషన్షిప్ ఇష్టమైతే ఆ యొక్క ద్రాక్ష రసాన్ని ఒక కప్పులో పోసి ఆ యొక్క పెండ్లి కుమారుని యొక్క తండ్రి ఆ యొక్క పాత్రని ఆ పెండ్లి కుమార్తెకి ఇస్తాడు. ఆ యొక్క మీటింగ్ లో నలుగురే ఉంటారు. పెండ్లి కుమార్తె తండ్రి, పెండ్లి కుమార్తె, పెండ్లి కుమారుడు, పెండ్లి కుమారుని తండ్రి ఉంటారు. పెండ్లి కుమారుడు తండ్రి ఆ యొక్క పాత్రని ఆమె చేతికి ఇచ్చినప్పుడు ఆమె అంగీకారాన్ని ఆ యొక్క పాత్రలోనికి తీసుకోవడం ద్వారా ఆమె యొక్క అంగీకారాన్ని తెలియజేస్తుంది. ఇక మీదట ఎప్పుడైతే ఆమె అంగీకారం తెలియజేసిందో, ఆ పాత్రలో తీసుకుందో, ఆ రోజు నుంచి ఆమె అతనికి భార్య, అతనికి భార్యగా ఉంటుంది, వధువుగా ఉంటుంది. ఆయన వెళ్ళొచ్చు, ఆయన వెళ్ళిపోయి మళ్ళీ డబ్బులు సంపాదించుకొని వాళ్ళ కుటుంబానికి ఏమేం కావాలో అన్ని సేకరించుకొని అంతా మొత్తం సిద్ధపరచుకొని మళ్ళీ వచ్చి అందరికి విందిచ్చి ఆ ఒక పెండ్లి కుమార్తెని ఆయన తీసుకెళ్తాడు. ఆయన రావడం లేట్ అవ్వచ్చు, ఆయన సిద్ధపాటుకు అంటే ఆ కుటుంబానికి కావాల్సింది అవన్నీ సిద్ధపరచుకోవడం కొంచెం లేట్ అయినా సరే ఈమె ఆ భర్త కోసం ఆ యొక్క ఎవరితోనైతే ప్రదానం చేయబడిందో ఆయన కోసం వేచి చూడాల్సి ఉంటది. మనం కూడా అలాగే, మనం కూడా దేవుని కోసం సమర్పించబడిన వాళ్ళం. మనం అందరం కూడా దేవునికి సమర్పించుకున్నాం. మనం అందరం కూడా ఎవరైతే దేవుని అంగీకరించారో, మారుమనసు పొందారో వాళ్ళ గురించి చెప్తున్నాను. వాళ్ళందరం కూడా దేవునికి ప్రదానం చేయబడ్డాం. ఇక మీదట వేరే వైపు చూడడానికి వీల్లేదు. క్రైస్తవులు అనేవాళ్ళు, విశ్వాసులు అనేవాళ్ళు లోకం వైపు కానీ, శరీరం వైపు కానీ, మన యొక్క చెడు తలంపుల వైపు కానీ మళ్ళీ తిరగకూడదు. ఎందుకంటే ఇది భయంకరమైన దేవుని ఉగ్రతని మనకు మనమే కోరి తెచ్చుకున్నట్లు అవుతుంది. చూడండి, ఈ వచనాలన్నీ కూడా మనకి చాలా చాలా అర్థవంతమైనది. పదే చదువుకొని ధ్యానం చేయాల్సిన వచనాలు. కాబట్టి సత్యం వైపు ఉండాలి. మనం సత్యాన్ని అసత్యంగా మార్చకూడదు. అలాగే సృష్టిని కాదు మనం పూజించాల్సింది. కొంతమందికి ధనమే దేవుడు, కొంతమందికి సృష్టి, కొంతమందికి రకరకాలుగా ఉండొచ్చు. మనకు తెలుసు మనకి ఏం దేవుడుగా ఉన్నారో. వాటినన్నిటిని తీసుకోవాలి. ఆ యొక్క ఏవైతే స్ట్రాంగ్ హోల్డ్స్ ఉన్నాయో మన జీవితాలు, అంటే బలమైనటువంటి ఒక దుర్గాల్లాగా కోట కట్టుకొని మనల్ని ఆ యొక్క పాపం నుంచి మనం తప్పించుకోలేని పరిస్థితిలో ఉన్నాము, అవన్నీ కూలదోయబడాలండి. అవన్నీ పడిపోకపోతే ఇటువంటి భయంకరమైనటువంటి పర్యవసానాలు ఉంటాయని దేవుడు మనకి గుర్తు చేస్తున్నాడు. దేవుడు రోషం కలిగిన దేవుడు. దేవునికి చెందాల్సిన స్తుతి ఆయనకు మాత్రమే చెందాలి. క్రైస్తవులంగా మనం చూడండి, మన చదువులు గాని, మన విద్య గాని, ఏది మన యొక్క ధనం గాని, మన యొక్క ఐశ్వర్యాలు గాని, మనకున్న అందం గాని, ఏది కూడా దేవుని దగ్గర డామినేట్ చేయకూడదు. అంటే ఆధిక్యత చూపించకూడదు. దేవుని ముందు అంతా మనల్ని మనం సమర్పించుకోవాలి, తగ్గించుకోవాలి. గర్వం అనేది ఉండకూడదు. అది మనం అర్థం చేసుకోవాలి. ఈ యొక్క వర్షిప్ లో చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే సెల్ఫ్ అంటే మన స్వీయ మనల్ని మనం హెచ్చించుకోవడం అన్నది చాలా భయంకరమైనది. అది ఉండకూడదండి. అది మనం అర్థం చేసుకోవాలి. 26వ వచనం చదువుతాం. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. చూడండి, ఇంకా 27 కూడా చదువుతాం. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. ఇది ఇప్పుడు ఈ రోజుల్లో చాలా భయంకరంగా విచ్చలవిడిగా ఉంది, మన అందరికీ తెలుసు. ఎందుకంటే ఈవెన్ సంఘాల్లో పురుషులకి స్త్రీలకి వివాహం చేసే రోజుల్లో మనం ఉన్నాం. అంటే భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. దీన్ని సంఘాలు చర్చిల్లో ఎటువంటివి జరుగుతున్నాయి.
చూడండి, మనకు కూడా మన సొంత ఆలోచనలతోని తలంపులతోని వాళ్ళు చెప్పే మాటలు వింటే నిజమే అనిపిస్తుంది. కానీ దేవుని వాక్యం వైపు మనం ఉండాల్సిన అవసరం ఉందండి. వాక్యం ఏం చెప్తుంది, దేవుడు ఏం చెప్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. ఇటువంటి ఎవరు ఇటువంటి అంటే స్వభావాన్ని ప్రదర్శిస్తారని అంటే, ఎవరైతే దేవుని చేత తుచ్చమైన అభిలాషలకు అప్పగించబడుతున్నారో వాళ్ళు. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితో. ఎవరైతే తుచ్చమైన అభిలాషలకి దేవుడు అప్పగించాడో వాళ్ళని మనం ఈ సొసైటీ కానీ మనం ఎంకరేజ్ చేస్తా ఉన్నాం, మనం వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాం. వాళ్ళని ఇంకా ఏం పర్లేదు అలాంటివి జరుగుతూ ఉన్నాయి ఈ రోజుల్లో. ఈవెన్ కోర్టులు కూడా తీర్పులు ఇస్తున్నాయి, అదేం పర్వాలేదని. అటువంటి భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం. మీకు చూడండి, నిజంగా కొంతమంది చూడండి లెస్బియన్స్ కానీ లేకపోతే గేస్ కానీ ఉంటారు. అంటే తెలుగులో వాళ్ళని ఏమంటారంటే ట్రాన్స్జెండర్స్ అంటారు కదా కొంతమందిని. అలాగే తెలుగులో నపుంసకులు అంటారు. లేకపోతే కొంతమంది స్త్రీలు కలిసే వాళ్ళు ఉంటారు, ఒకవేళ పురుషులు కలిసే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా మనం ఈ రోజుల్లో చాలా ఎక్కువగా మనం గమనించవచ్చు. అయితే చాలా మంది తప్పు కాదని వాదించే వాళ్ళు కూడా ఉంటారు. అయితే మీకేమనిపిస్తుంది చెప్పండి, మీకేమనిపిస్తుంది? ఇటువంటిది మనం విశ్వాసులుగా సంఘంలో ఇటువంటి కార్యకలాపాలని మనం సపోర్ట్ చేయొచ్చా? స్త్రీలకు వివాహం చేయొచ్చా? పురుషులకు వివాహం చేయొచ్చా? చేస్తే ఎందుకు చేయకూడదంటే ఎందుకు చేయకూడదు? చేస్తే ఎందుకు చేయొచ్చు? సృష్టి ఆరంభంలోనే దేవుడు ఆదాముని అవ్వను సృష్టించాడు. ఆదాముకి తోడుగా పోవాలని ఒక స్త్రీని ఇచ్చాడు. కానీ మరి కొంతమంది ఈ ట్రాన్స్జెండర్స్ వాళ్ళు ఉంటారు, లేకపోతే వాళ్ళు మగవాళ్ళ లాంటి వాళ్ళే ఆడవాళ్ళలాగా ప్రవర్తిస్తుంటారు. వాళ్ళ బాడీ స్ట్రక్చర్ కూడా కొంచెం అంటే హార్మోన్స్, లేడీస్ లాగా హార్మోన్స్ జనరేట్ అవడం, ఇలాంటి సమస్యలు ఉంటాయి. వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళని నువ్వు అని చేస్తే, వాళ్ళు తప్పు అని అట్లా చేస్తే వాళ్ళు ఎలాగా బయటకు వస్తారు? వాళ్ళని మనం సంఘంలో మనం సపోర్ట్ చేయాలి కదా అంటారు. అప్పుడు మనం ఏం చేస్తాం అంటే, మరి వాళ్ళ యొక్క శారీరకమైనటువంటి ఇవి ఎలాగున్నాయంటే, వాళ్ళు స్త్రీలతో ఉండాలని అనుకోవట్లేదు. మగవాళ్ళు అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మగవాళ్ళతో ఉండాలనుకుంటున్నారు. కొంతమంది మార్చుకుంటున్నారు. దేవునికి విరుద్ధమే. కానీ మరి దీన్ని ఎలాగ మనం ఆలోచిస్తాం? ఎందుకంటే ఇవి మనకి క్రైస్తవ విలువల గురించి మనకి సరిగ్గా తెలియకపోతే మనం కూడా ఇటువంటి తప్పుల్లో అంటే అటువంటి ఆలోచనలకి కరెక్ట్ అని అనుకునే అవకాశం ఉంటది. అందుకు అడుగుతున్నాను. అది దేవుడే చెప్తున్నాడు, పౌలు గారు చెప్తున్నాడు కదా. కరెక్టే. అంటే బైబిల్ వాక్యంలో ఉంది, కరెక్టే. కానీ ఎలాగ అర్థం చేసుకోవాలి? వైద్య పరంగా మనం ఆలోచిస్తే వాళ్ళలో ఆడపిల్లల లాంటి స్వభావం, లేకపోతే ఆడపిల్లలాగా హార్మోన్స్ జనరేట్ అయ్యి అట్లా అవుతుంది. వాళ్ళని ఎలాగ అర్థం చేసుకొని, లేకపోతే వాళ్ళకి కావాలి అటువంటి మ్యారేజెస్ అంటే మనం ఏం చెప్తాం? బేసిక్ గా వాళ్ళ స్వభావమే ఆడపిల్లల్లాగా ఉంటారు. వాళ్ళ బిహేవియర్ అంతా ఎందుకంటే ఆడపిల్లల్లాగే ఉంటారు. బయటికి మగపిల్లల్లా కనిపించినా వాళ్ళు ఆడపిల్లలాగే ఉంటారు. దే వాంట్ టు ఐడెంటిఫై విత్ గర్ల్స్ అన్నమాట. అంటే వాళ్ళతోనే అమ్మాయిల్లాగా అనిపించుకోవాలని ఉంటది వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళని ఎట్లా మనం అర్థం చేసుకుంటాం? వాళ్ళు కూడా సువార్త అన్నారండి. అంటే వాళ్ళ యొక్క జన్మ ఆ విధంగా ఉంది. అవును, ఆ విధంగా ఉంది. వాళ్ళకి మరి స్వభావ సిద్ధంగా అది ఏర్పడింది. కాబట్టి నపుంసకులుగా చేసాడు. సృష్టించడమే నపుంసకులు సృష్టించాడు. కాబట్టి కొంతమంది పుట్టిన తర్వాత నపుంసకులుగా చేయబడ్డారు. అవును, వాక్యంలో ఉంది. అట్లా నపుంసకత్వం ద్వారా కూడా ప్రభువుని మనం గణపరచొచ్చు అని చెప్పి మరి వారికి అట్లా తెలియచేసేటటువంటి
ఈ రోజుల్లో కొంతమంది ఇంకా ఈ వెచ్చలవిడితనం, ఈ భ్రష్టత్వంలో ఉన్న వాళ్ళంతా కూడా ఇష్టం వచ్చినట్టు మగవాళ్ళు ఆడవాళ్ళు కలిసి ఉండడం ఇంకా రానయ్యున్న దినాల్లో ఇంకా భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోతుంది అనిపిస్తుంది. కానీ వీటన్నిటిని వాక్యం ద్వారా లేకపోతే దీని ద్వారా మనం ఎలాగ సమాధానం చెప్తాం, ఇవి తప్పు అని వాళ్ళకి ఎట్లా చెప్పగలం? వాళ్ళు వాదించే ఎలాగుంటాయంటే ఇలా ఉంటాయి, జెన్యూన్ లాగే ఉంటది. జెన్యూన్ కూడా ముఖ్యంగా అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనుషులందరూ కూడా మనకి రోమీలకు రాసిన పత్రికలోనే ఉంది, అందరు కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చు. ఇది ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలి. మనలో కూడా చాలా బలహీనతలు ఉంటాయి. వాళ్ళ బలహీనత బయటికి శారీరకంగా ఒకటి కనిపిస్తుంది అంతే, అది పుట్టుకతోనే వచ్చింది బలహీనత. అలాగే మనకు కూడా పుట్టుకతోనే మనం అందరం కూడా పాపాత్ములమే. అందరం కూడా నపుంసకులవును ఎవరైనా సరే అందరూ పాపాత్ములే. మన అందరం కూడా దేవుని దగ్గరికి వెళ్ళి పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది దేవునికి సమర్పించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే సేమ్ వాళ్ళు కూడా అదేదో ఒక తప్పని లేకపోతే ఇంకోటి అని కాకుండా అది పుట్టుకతో వచ్చినటువంటి ఒక సమస్య. కానీ దాన్ని దేవుని మనం చెప్పినట్లు మనం అనుకున్నట్లు వాళ్ళ సువార్త ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా, దేవుని వైపు చూడడం ద్వారా వాటన్నిటిని అధిగమించవచ్చు. మీరు అన్నారు కదా, నపుంసకుడు ఏమి ఈ రోజుల్లో లాగా ఆయన మారిపోలేదు, నపుంసకుడుగానే ఉన్నాడు, దేవుడిని నమ్ముకున్నాడు, ఆయన ఉద్యోగంలో ఆయన ఉన్నాడు, అన్ని చేశాడు. సో ఆ విధంగా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతేగాని సంఘాల్లో సేమ్ సెక్స్ మ్యారేజెస్ ని లేకపోతే వాటిని ఎంకరేజ్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. అదే ఇక్కడ చెప్తా ఉన్నాడు. దేవుడే వాళ్ళని భ్రష్టత్వానికి అప్పగించినప్పుడు మనం ఎవరం వాళ్ళని ఇది చేయడానికి? అది ఈ రోజుల్లో ఎలాగుందంటే అన్ని డైల్యూట్ అయిపోయి పాపం కూడా ఇప్పుడు రోజులు ఎలాగున్నాయంటే పాపం పెద్ద విషయం కాదు. అది అందుకనే చూడండి, మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21వ వచనం నుంచి చదువుతారు 23 వరకు. మార్క్స్ వార్త 7వ అధ్యాయం. లోపలి నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలును, జారత్వములను, దొంగతనములను, నరహత్యలును, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపలి నుండియే బయలువెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. ఇది ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది. మనస్సులో నుంచే లోపల నుంచే వచ్చేది. అది మనల్ని ఆలోచన దగ్గరే మనం దానిని నరికేయాల్సిన అవసరం ఉంది. అందుకే చూడండి, యేసు ప్రభు వారు చెప్పినప్పుడు ఆ యొక్క మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో మాటలు చెప్పినప్పుడు, మోహపు చూపు చూస్తేనే తప్ప అంటే ఆలోచన లెవెల్లోనే మనం దాన్ని ఆపేయాలి. మనకు వచ్చిన ఆ యొక్క చెడు ఆలోచనలు వస్తాయి మనసులో నుంచి, హృదయం నుంచి, అక్కడే మనం దాన్ని ఆపేయగలం. మనం ఆపేయాలనుకుంటే దాన్ని అక్కడ ఆలోచన లెవెల్లోనే ఆపేయాలి. లేకపోతే అది మనల్ని సర్వనాశనం చేసిన దాకా వదలదు. ఆలోచన నుంచి వచ్చి పుట్టినవి భయంకరంగా మన శరీరాలని కానీ ఇవి కానీ ఇంకా ముందు చూస్తే చాలా భయంకరంగా ఉన్నాయి. మన రిలేషన్షిప్స్ కూడా సరిగ్గా ఉండవు, ఒకరితో ఒకరి సంబంధాలు సరిగ్గా ఉండవు. ఈ రోజుల్లో చూడండి, చాలా మంది యవనస్తులు దేవుని సేవకులతో సహా పోర్నోగ్రఫీకి ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. మనం నమ్మినా నమ్మకపోయినా సత్యం. అనేక మంది అశ్లీల చిత్రాలు చూడడం అన్నది విచ్చలవిడిగా అయిపోయింది ఈ రోజుల్లో. ఎప్పుడైతే ఈ మొబైల్ ఫోన్ వచ్చిందో, ఇంటర్నెట్ చాలా ఈజీగా దొరుకుతుందో విపరీతంగా. అందుకే చూడండి, మనం మొన్న ఈ మధ్య కూడా మనం హైదరాబాద్ లో చూసాం, అక్క చిన్న పాపని అబ్బాయి చాలా దారుణంగా చేశారు. సో అలాంటివి ఎన్నో సంఘటనలు, అవి మనకు తెలుస్తుంది కాబట్టి, బయటకు వచ్చింది కాబట్టి, వెలుగులోకి పెద్ద ఇదైంది కాబట్టి తెలుస్తుంది. అలాంటివి ఎన్నో జరుగుతా ఉన్నాయి. వీటన్నిటికీ కారణం ఏంటంటే
దేవునికి భయపడకపోవడం, దేవుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇవ్వకుండా, దేవునికి చెందాల్సినటువంటి ఆరాధనని ఆయనకి ఇవ్వకుండా వేరే వాటికి చిందించడం. అందుకే విగ్రహారాధన అన్నది చాలా భయంకరమైంది. అలాగని మనం ఆ విగ్రహారాధకులకే నాకు కాదు అనుకోకూడదండి. మనం కూడా చాలా హృదయంలో నుంచి చాలా విగ్రహాలు వస్తాయి. వాటన్నిటిని మనం తీసివేసుకొని దేవుని సన్నిధిలో సిలువ చెంతకి తీసుకెళ్లి వాటన్నిటిని ఆలోచన దగ్గరనే వాటిని నరికేయాల్సిన అవసరం ఉంది. తలంపు దగ్గరే మనం తలంపులు రాకుండా అయితే ఉండవు. తలంపులు అయితే వస్తాయి ప్రతి ఒక్కరికి. ఆ తలంపులు వచ్చినప్పుడు వెంటనే దాన్ని ఆ యొక్క దేవుని వైపు మనం తిప్పి చూడాలి. ఆ దేవుని వైపు వాటిని తిప్పి వాటిని నశించిపోయేటట్లు ఆ ఆలోచనల దగ్గర మనం నరికేయాలి. సో ఇది మనం జాగ్రత్తగా వీటన్నిటిని ఆలోచించుకోవాలండి. సో ఇది చాలా భయంకరమైన పరిస్థితి. సంఘాలే సేమ్ సెక్స్ మ్యారేజెస్ చేస్తున్న రోజుల్లో మనం ఉన్నాం. సో మనం ఇటువంటివి మన సంఘాలు కానీ, మన కుటుంబాలు కానీ, వ్యక్తిగతంగా కానీ మనం సపోర్ట్ చేయకూడదు. ఒకవేళ మీకు ఇంకా ఏమన్నా డౌట్ ఉన్నా అడగొచ్చండి, ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా దీని గురించి. 28వ వచనం చదువుదాం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. చూడండి, దేవుని ఎంత చక్కగా ఉంది. దేవునికి చోటియ్యనొల్లకపోయి అంటే దేవుడు అంటే వాళ్ళకి అసలు ఇష్టం లేదు. ఇప్పుడు మనం అనుకుంటాం, మనం కూడా దేవునికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చేటప్పటికి ఏ పనులేం చేస్తాం. చర్చిలో ఓడవమన్నా ఊడుస్తాం, చైర్లేమన్నా వేస్తాం, పాటలు పాడమన్నా పాడతాం, కష్టపడమంటే కష్టపడతాం. కానీ దేవుని చిత్తం చెయ్యండి అంటే మటుకు అక్కడ వస్తుంది సమస్య. దేవుని చిత్తం చేయడానికి మనకి అస్సలు చాలా ఇష్టం ఉండదు. ఏ పనన్నా చేస్తాం కానీ దేవుని చిత్తం చేయడానికి ఇష్టం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఉద్యోగం విషయంలో లేకపోతే మ్యారేజెస్ విషయంలో దేవుని చిత్తం చేయాలనుకోండి. ఏమంటే మ్యారేజ్ ఒక్కటే కాదు, అన్ని విషయాల్లో దేవుని చిత్తం చేయాలి. కానీ అది ప్రాముఖ్యమైనవి కాబట్టి చెప్తా ఉన్నాను. అక్కడ చాలా మంది పడిపోతారు, ఫెయిల్ అయిపోతారు కాబట్టి చెప్తా ఉన్నాను. మ్యారేజెస్ విషయంలో దేవుని చిత్తం కనుక్కొని చేద్దామని అనేక మంది దైవ సేవకులు కూడా ఫెయిల్ అయిపోయిన పరిస్థితులు మనకు తెలుసు, మనకు సంఘటనలు మనకు తెలుసు. సో దేవుని చిత్తంకి సమర్పించుకోవడం అన్నది, దేవుని ఇష్టానుసారంగా జీవించడం అన్నది చాలా ప్రాముఖ్యమైనదండి. దేవుడికి చోటేమో దేనికైనా చోటిస్తాం, కానీ మనకు అవసరమైనప్పుడు చూడండి, విగ్రహారాధికులు ఎలా చేస్తారంటే, వాళ్ళు ఆ విగ్రహం వాళ్ళకి అవసరమైనప్పుడు ఆ విగ్రహాన్ని తెస్తారు, దానికి ఏదో చెప్తారు, లేకపోతే దానికి ఏదో పెడతారు, దాన్ని మళ్ళీ మూలన పెట్టేస్తారు, లేకపోతే తీసుకెళ్లి నదిలో పడేస్తారు. అదే ఆలోచన తెచ్చి మనం దేవుని ముందు పెడతాం. ఎలాగంటే మనకు అవసరమైనప్పుడు దేవుడిని గూట్లో నుంచి తెస్తాం, మనకు అవసరమైనప్పుడు దేవుని దగ్గరికి వెళ్తాం. అలాగే దేవుని చిత్తం చేయాల్సి వచ్చినప్పుడు మటుకు దేవుణ్ణి పట్టించుకోం. మనకి ఏదైనా అవసరం ఉన్నా, ఆరోగ్యం బాగాలేకపోయినా, లేకపోతే ఉద్యోగం కావాలన్నా, లేకపోతే మ్యారేజ్ కావాలన్నా, లేకపోతే ఇంకోటి కావాలన్నా దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాం. కానీ దేవుని చిత్తం ప్రతిరోజు దేవుని చిత్తానుసారం దేవుడు ఏం చెప్తున్నాడు, ఏం కోరుకుంటున్నాడు, నేను ఎలా బ్రతకాలనుకుంటున్నాడు, ఏం చేయాలనుకుంటున్నాడు అనే దేవుడు ఏమన్నా చెప్పాలని ప్రయత్నిస్తే మనం వినం. అదే ఇక్కడ చెప్తా ఉన్నాడు, దేవునికి నొల్లకపోయి. ఈ మాటలన్నీ ఎవరైతే దేవుని నమ్మరో వాళ్ళని గురించి చెప్పిన మాటలే. కానీ మనకు కూడా చూడండి, మన క్రైస్తవుల్లో ఇటువంటి లక్షణాలు అనేకమైన కనిపిస్తున్నాయి మనకి ఈ రోజుల్లో. విశ్వాసులను చెప్పుకుంటున్న వాళ్ళలో క్రైస్తవుల్లో ఇటువంటి లక్షణాలు అనేక కనిపిస్తాయి, మన జీవితాల్లో కూడా కనిపించేస్తాయి. సో మనం జాగ్రత్తగా ఉండాలి. మన దేవుని చిత్తం చేయడానికి తీర్మానించుకోవాలి. లేకపోతే పర్యవసానం అదేమి ఈజీగా లేదండి. దాని యొక్క పర్యవసానం చాలా భయంకరంగా ఉంది. దేవుడే భ్రష్టత్వానికి అప్పగిస్తే ఇంకేంటి చెప్ప. ఇక్కడ 3 సార్లు ఉందండి. ఎంత భయంకరమైన మాట కాకపోతే 3 సార్లు ఉంది. చూడండి, 24వ వచనంలో ఉంది, 26వ వచనంలో ఉంది, 28వ వచనంలో 3 సార్లు దేవుడు అపవిత్రతకు అప్పగించాడు. అలాగే
ఇక్కడ చూసి తుచ్చమైన అభిలాషలకు అప్పగించేశాడు. ఆ తర్వాత తన మనసులో దేవునికి చోటు కనుక వారిని భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించాడు. ఇంతకన్నా ఘోరమైంది ఇంకొకటి ఉంటే దేవుడే మనల్ని మన భ్రష్ట మనస్సుకు అప్పగించేస్తే ఇంకా మనం ఏం చేయలేము. ఇంకొకటి ఏంటంటే మనం అనుకుంటున్నాం కాలం పోయే కొలది ఈ లోకం కొంచెం మారుతుంది, తెలుసుకుంటారు అనుకుంటున్నాం. కానీ పరిస్థితి ఆల్రెడీ పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే ఆల్రెడీ దేవుడు భ్రష్ట మనస్సుకి అప్పగించేశాడు. ఒకప్పుడు చూడండి క్రైస్తవులు విశ్వాసులు ఎలాగుండేవాళ్ళు, లేకపోతే ఒకప్పుడు ఒక దేవుని నమ్మినటువంటి దేశాలు ఎలాగుండేవి, ఇప్పుడు ఎలాగున్నాయి చూడండి. క్లియర్ గా అర్థమవుతుంది దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించేస్తున్నాడు అని. దేవుని నమ్మే వాళ్ళు లేరు, చర్చిలకు వెళ్ళే వాళ్ళు లేరు. చర్చిలో గంట ఉంటే చాలా గ్రేట్. కొన్ని దేశాల్లో ఒక 1 hour చర్చిలో ఉంటే చాలా గ్రేట్. కానీ చూడండి అంత భయంగా ఈ రోజుల్లో కూడా ఎక్కువసేపు వాక్యం చెప్పామా ఎవరు వినే పరిస్థితుల్లో లేరు. అలాగ అయిపోతా ఉంది లోకం. అలా మారిపోతా ఉంది. దేవుడు భ్రష్టత్వానికి అప్పగిస్తే ఏం చేయాలి? దేవుడు రోషం కలిగిన దేవుడు అని మనం నేర్చుకున్నాం. దేవుని చేత అప్పగించబడకూడదని మనం ప్రార్థన చేయాలి. మనం గాని మన పిల్లలు గాని. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథం 81వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి వారు తమ స్వకీయాలోచనలను బట్టి నడుచుకొనున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించితిని. చూడండి మన హృదయ కాఠిన్యం వలన దేవుడు అలాగా అప్పగించేస్తాడని ఉంది. అంటే ఏంటి? ఎంత చెప్పినా దేవుడు ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే హృదయం కఠినపరచుకోవడం వలన దేవుడు వాళ్ళని ఇలాగా అప్పగించేస్తాడు అపవిత్రతకి, భ్రష్టత్వానికి. ఇంకా అదే కీర్తనల గ్రంథం 106వ కీర్తన 15వ వచనం చదువు. 106వ కీర్తన 15వ వచనం. వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేసెను. చూడండి అంటే ఏంటి? మనకు పాపం కావాలి, నాకు టెంపరీ ప్లెజరే కావాలి, నేను ఈ టీవీలో చూస్తాను, ఈ సినిమాలో చూస్తాను, నేను నన్ను నేనే ప్రేమించుకుంటా, లేకపోతే నేను మా పిల్లల్ని ఎక్కువ దేవుని కన్నా ఎక్కువ ప్రేమిస్తా, ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తా అంటే దేవుడు అప్పగించేస్తాడు. అలాగే నీకు ఇదే కావాలి కదా, తీసుకో. కానీ తర్వాత దేవుని యొక్క నాశనం మనం చూడాల్సి వస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చదువుతాను. 11వ వచనం. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఈ మాటలు ఎవరైతే హోమోసెక్షువల్స్ ఉన్నారో, అంటే ఒక స్త్రీలు పురుషులతో పురుషులు ఆ సంబంధం కలిగి ఉంటున్నారో అటువంటి వారి గురించి చెప్పబడిన మాట. వాళ్ళందరినీ కూడా యేసు ప్రభు వారు దేవుని యొక్క రక్తంలో కడిగాడు. వాళ్ళందరి పాపాలను కూడా దేవుడు క్షమించాడు. మన అందరి పాపాలని మనం ఒకప్పుడు దేవునికి శత్రువులుగా భయంకరమైన పరిస్థితుల్లో విరోధులుగా ఉంటున్నప్పుడు, అంధకారంలో ఉంటున్నప్పుడు మనల్ని ఎలాగ దేవుడు పాపాలని కడిగాడో అలాగే దేవుడు వాళ్ళను కూడా వాళ్ళ యొక్క దీని నుంచి కూడా బలహీనతల నుంచి కూడా దేవుడు వాళ్ళని విడిపించాడు. అది అర్థం చేసుకోవాలి. అంతేగాని అందులోనే కొనసాగడానికి దేవుడు ఇష్టపడట్లేదు. అదే బలహీనతలో అదే పాపంలో ఉండిపోవాలని దేవుడు కోరుకోనట్లేదు. పౌలు భక్తుడు అదే చెప్తున్నాడు. ఎవరైతే ఎలాంటి వాళ్ళు ఉన్నారో, హోమోసెక్షువల్స్ ఉన్నారో అటువంటి వారి గురించి చెప్తా ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి కొంతమంది ఈ రోజుల్లో పోర్నోగ్రఫీకి భయంకరంగా ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు, యవ్వనస్తులు కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ చాలా మంది ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు వారి యొక్క ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 27 నుంచి 30 వరకు చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనం నుంచి 30 వరకు. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పునదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు
అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవములలోనొకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాని నరికి నీ యొద్ద నుండి పారవేయుము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. చూడండి ఎంత భయంకరంగా, అంటే కన్ను పోయినా పర్లేదు, చెయ్యి పోయినా పర్వాలేదని దేవుడు చెప్తా ఉన్నాడు. కానీ నరకంకి వెళ్ళడం మటుకు చాలా భయంకరమైన పరిస్థితి. అది మనకి రాకుండా దేవుని భయం మనకు ఉండాలి. అలాగే దేవునికి చెందాల్సిన ఆరాధనని దేవునికి చెందించాలి. అలాగే మనందరికి కూడా సువార్త అవసరం. చూడండి ఆ యొక్క 16-17 వచనాల్లో మనం చూస్తున్నప్పుడు, సువార్తను గూర్చి నేను సిగ్గుపడిన వాడిని ఎలయనగా నమ్ము ప్రతివానికి, యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు దేవుని శక్తి అయి ఉన్నది. అంటే ఏంటి? ప్రతి ఒక్కరికి, నపుంసకులకే కాదు, లేకపోతే ట్రాన్స్జెండర్స్ కే కాదు, హోమోసెక్షువల్స్ కే, అందరికీ సువార్త అవసరం. మన బలహీనతల నుంచి, మన ఈ లోకపు నుంచి, మన శరీర ఆలస్యం నుంచి, శరీరం యొక్క భయంకరమైనటువంటి ఆ వాంఛల నుంచి దేవుడు మనకి విడుదల దయచేశాడు. ఇది నిజమైన సువార్త. అందుకనే అనేక మంది ఇప్పుడు నపుంసకుల మధ్య పనిచేసే వాళ్ళు, ట్రాన్స్జెండర్స్ మధ్య దేవుని సువార్త చేస్తూ వాళ్ళ జీవితాలని దేవుని వైపు తిరుపుతున్న వాళ్ళు ఉన్నారు. సమర్పించుకొని ఆ పరిచర్య చేసే వాళ్ళు కూడా మనకు తెలుసు. సో అది బలహీనత వాళ్ళకి అది బయటకు కనిపించవచ్చు, కానీ మనకు కనిపించకపోవచ్చు. కానీ మనకి అనేకమైన బలహీనతలు ఉన్నాయి, పుట్టుకతోనే చాలా బలహీనతలు ఉన్నాయి మనకి. అలాగే ఎలాగైనా ఉండొచ్చు, కానీ వాటన్నిటి నుంచి దేవుడు మనల్ని విడిపించడానికే తన సిలువలో యేసు ప్రభు వారు తన జీవితాన్ని త్యాగం చేశారు. అది మనం అర్థం చేసుకోవాలండి. అది అర్థం చేసుకోవాలి. లేకపోతే దేవుని చేత భ్రష్టత్వానికి, అపవిత్రతకి అప్పగించబడడం అన్నది చాలా భయంకరమైన పరిస్థితి, చాలా భయంకరమైన పరిస్థితి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం చదువుతారా? మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. చూడండి, అల్పకాలమైనటువంటి పాపం చేసేటప్పుడు అప్పటికప్పుడు మనకి ఒక ప్లెజర్ లాగా అనిపిస్తుంది, లేకపోతే ఒక సుఖం లాగా మనకి అనిపిస్తుంది. అది సత్యం, సుఖం అనుభవించినట్లు అవుతుంది. కానీ దాని యొక్క పర్యవసానం చాలా భయంకరంగా ఉంటుంది. మోషే ఆలోచించినట్లు మనం కూడా ఆలోచించుకొని దేవునికి సమర్పించుకోవాలి. ఈ తాత్కాలికమైన వాటికంటే దేవుని వైపు ఉండడం అన్నది ప్రాముఖ్యమైనది. అది మనం అర్థం చేసుకోవాలి. పాపానికి లొంగడం కంటే దేవునికి భయపడి దేవునితో ఉండడం అన్నది చాలా చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసులంగా, ముఖ్యంగా మన చుట్టుపక్కల వాళ్ళకి మనకి ఇటువంటి జీవితం గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. మనం జీవిస్తూ మన జీవితం ఒక ఆదర్శంగా ఇతరులు ఉంచుకునేటట్లు మనం చేయాల్సిన అవసరం ఉందండి. తాత్కాలికమైన ఆనందాలకి లొంగకూడదు. అప్పటికప్పుడు డబ్బులు వచ్చే వాటి వైపు మనం చూడకూడదు. అప్పటికప్పుడు సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చే వాటి వైపు మనం చూడకూడదు. అప్పటికప్పుడు మనకు వాటిలో వచ్చినట్లు ఉంటుంది, కానీ తర్వాత మనల్ని మోసం చేస్తుంది. సైతాను భయంకరంగా మనల్ని మోసం చేసి నరకంకి వెళ్ళిపోయేటట్లు చేస్తుంది. మన శరీరం కూడా దానికి సహకరిస్తుంది. మీకు ఏమన్నా అనుమానాలు ఉంటే అడగచ్చు, డౌట్స్ ఉంటే అడగచ్చు, లేకపోతే మీ ఎవరన్నా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేస్తే ముగించుకుంటాం. పరిశుద్ధరాజ్యం గల తండ్రి, స్తోత్రాలు మరి ఈ యొక్క రాత్రి కలిసి వచ్చినారు సుదీర్ఘంగా తండ్రి మాట్లాడి ఎన్నో హెచ్చరికలు ఇచ్చింటున్నారు ప్రభా. అయ్యా, మరి ఖండించటం, సరిచేసి బుద్ధి చెప్పడం అనేది సరి అయిన బోధ ప్రభా. నాయన ఖచ్చితంగా మాట్లాడిన దేవుడు అయినావు తండ్రి. నాయన
ఏ విధంగా తండ్రి నాయన మేము నీ కొరకు జీవించాలో ప్రభా తండ్రి మాట్లాడలేవు. అవును ప్రభా, దీనుడుగా దాసుల స్వరూపం ఈ లోకానికి వచ్చిన వాడు తండ్రి, మేము కూడా అటువంటి దీనమైన స్వభావం కలిగి ఉండాలని తండ్రి నాయన. నువ్వు నాయన ఇచ్చిన హెచ్చరికను మేము పట్టుకుని తండ్రి మేము కూడా దీన మనస్కులంగా నీ యొక్క బలిష్టమైన హస్తాల క్రిందకి రావటానికి సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. అవును ప్రభా, ఎన్నికలైన వారమైన మమ్మల్ని ఎన్నుకున్నావు ప్రభా, అవును తండ్రి. మేము చేయించున్నది మా జ్ఞానాన్ని బట్టి కానీ మాకు తెలుగుని బట్టి కానీ మంచితనాన్ని బట్టి కానీ కాదు ప్రభా నాయన. అయ్యా ఏది చేసినా ప్రభా అది నీ బట్టి ఎరిగి తండ్రి నిన్ను స్తుతించి గణపరచడానికి సహాయం చేయండి. మీరు మాకు ఇచ్చిన ఏ తలాంతైనను తండ్రి ప్రభా అది నీ బట్టి అని గ్రహించి నేను స్తుతించడానికి సహాయం చేయండి దేవా నాయన. అయ్యా తండ్రి దేవా, మరి నీ యొక్క పనిలో వాడబడుతుంటున్నప్పుడు తండ్రి నాయన అది మీరిచ్చిందని ప్రభా నాయన, మీరిచ్చిన తండ్రి ధన్యతను ఎరిగి తండ్రి దేవాన్ని స్తుతించడానికి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి నాయన. అస్వస్థత బుద్ధి తండ్రి మేము కలిగి ఉంటానికి సహాయం చేయాలి. సోబర్ మైండ్, సౌండ్ మైండ్ మేము కలిగి ఉండటానికి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. కృప చూపించేస్తే అవును ప్రభా తండ్రి నాయన. అనేకమైన రకరకాలైన బోధలు తండ్రి ఇది వస్తుండగా తండ్రి నాయన సరి అయిన బోధ ఏదో తండ్రి నాయన గ్రహించుకోవటానికి సహాయం చేయండి. అవును ప్రభా తండ్రి, నీ సహవాసం ఎంతో అవసరం ప్రభా నాయన. అర్థం కాదు ప్రభా కొన్నిసార్లు తండ్రి వాక్యం చదువుతుంటే తండ్రి దేవా ఈ విధంగా నాయన సరి అయిన తండ్రి వర్తమానం తండ్రి సరైన మాటలు ప్రభా మేము గ్రహించుకోవాలంటే మాకు సహవాసం అవసరం తండ్రి, మీ సన్నిధి అవసరం ప్రభా. కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి. ప్రతి బిడ్డను మాట్లాడే దేవుడు కాబట్టి మాట్లాడిన ప్రతి మాటను పట్టుకుని ఈ విశ్వాస యాత్రలో ప్రభా నాయన నమ్మదగిన విధంగా తండ్రి నీ సన్నిధిలో ప్రభా కనపడుతూ నాయన మా యాత్రను సాగించుకోవటానికి సహాయం చేయమని అనుకుంటున్నాం తండ్రి. అయ్యా మరి నాయన మరి యవన బిడ్డ రవి నేను జ్ఞాపకం చేసుకుని వాడుకుంటున్న రీతిని బట్టి వందనాలు స్తోత్రాలు. ఇంకా నాయన బిడ్డను వాడుకోండి ప్రభా తండ్రి. తన కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను నాయన. మరి జూమ్ లో వచ్చిన ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగించి రాత్రి క్షేమం మాకు దైత్యం అడుకుంటూ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు వారికి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.